తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుప్పెడంత మనసు సీరియల్ చక్కగా ఇవాళ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఎపిసోడ్ ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అవైలబుల్లో ఉంది. ఇక టీవీలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఈ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. మొత్తానికి డిపిఎస్టి కాలేజ్ పదవి కోసం ఇంతా చేసిన దేవయాని అలాగే శైలేంద్రలు చివరన మారతారా లేదా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆ పాయింట్ ని కూడా లాస్ట్ ఎపిసోడ్ లో కన్క్లూడ్ చేశారు. రిషి దేవయాని దగ్గరికి వెళ్లి ఆస్తులన్నీ తీసుకోమని చెప్తాడు. అంతేకాని డిబిఎస్టి కాలేజ్ మాత్రం ఇవ్వడం కుదరదు అని చెప్తాడు. రిషి పెద్దమ్మ పట్ల ఉన్న ప్రేమని ఆమె ముందు వ్యక్తపరచడంతో పెద్దమ్మ మొత్తానికి పారిపోతుంది. కాకపోతే శైలేంద్ర మాత్రం పదవి కోసం ఎదురు తిరుగుతాడు. కాలేజీ తనకి అప్పచెప్పకపోతే రిషిని చంపేస్తానని గన్ పెడతాడు. ఆ సమయంలో వసుధారతో పాటు దేవయాని కూడా రిషికి అడ్డుగా వస్తుంది. అడ్డు వస్తే కన్న తల్లిని కూడా చంపేస్తానని శైలేంద్ర అంటాడు. ముందు తనని చంపి ఆ తర్వాత రిషిని చంపమని దేవయాని అనడంతో తర్వాత మౌనంగా ఉండిపోతాడు. ఆ తరువాత తనని తానే చంపేసుకుంటానంటూ ఎదురు తిరుగుతాడు. చివరికి తనను తాను చంపేసుకుంటానని శైలేంద్ర గన్తో షూట్ చేసుకోబోతాడు. శైలేంద్రని కూడా రిషియే కాపాడుతాడు. తాను చేసిన తప్పుకి శిక్ష పడాలని శైలేంద్ర కోరుకుంటాడు. అలా శైలేంద్ర చేసిన తప్పులకి ప్యూన్ గా డిబిఎస్టి కాలేజ్ లో పదవిని ఇస్తారు. అలా చివరన శైలేంద్ర క్యారెక్టర్ కి అలాగే దేవయాని క్యారెక్టర్లకి కూడా పాజిటివ్ గా ముగింపుని పలికారు. గుప్పెడంత మనసు సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ మీకెలా అనిపించింది కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్డేట్స్ మీ వరకు రావడానికి తెలుగు ఫిల్మ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.